హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ వీడియో అయితే ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియో. ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు అప్పుడు పిచ్చి పోగులు అయితే పెట్టుకున్నాను. అవి పెట్టుకుంటే కొంచెం మంటగా అనిపిస్తున్నాయి, అందుకనే నైట్ అయితే తీసి పడుకున్నాను. ఇంక ఇప్పుడైతేనేమో రోజువారీ పెట్టుకునే అయితే పెట్టుకుంటున్నాను. నా చెవులు అయితే మాత్రం బాగా సాగిపోయినాయి. ఏ పెట్టుకోవాలన్నా సరే కంఫర్ట్గా అనిపించట్లేదు, చాలా ఇబ్బందిగా అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ముందు అవే నాకు పెద్ద ప్రాబ్లం అయింది. కొంతమందికి రెడీ అవ్వటం, శారీ కట్టుకోవటం అది కొంచెం లేట్ అయింది అనుకుంటారు. నాకైతే మాత్రం ఇవి ఏమన్నా పోగులు పెట్టుకోవాలన్నది ఏదైనా సరే చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏవి అంతగా సెట్ అవ్వవు, ఏవి పెట్టుకున్నా సరే జారిపోయినట్టుగా ఉంటాయి. ఏదో ఒక స్టిక్కర్ పెట్టుకోవటమో అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది కుట్లేస్తారు, వేపించుకోండి అంటున్నారు. చూడాలి, ఏదో ఒకటి అయితే చెయ్యాలి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంట్లో మల్లెపూలు అయితే చాలా ఉన్నాయి. నిన్న ఊరి నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం కొన్ని పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే ఇంకా జడేసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఎండబడ్డదనుకోండి ఇంకా మళ్ళీ పెట్టుకోవాలనిపించదు. పూలు కూడా కొంచెం వడబడిపోతాయి అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే జడేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇలా మల్లెపూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఉదయాన్నే జడేసుకొని పూలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మాకేమో చెట్లు వేసుకునే ప్లేస్ అయితే ఎక్కువ లేనే లేదు, అది ఎక్కువే కాదు అసలుకి లేనే లేదు. ఏ చెట్లు వేసుకోవది కాదు. ఇంకెవరైనా ఇచ్చినప్పుడు కానీ లేదనుకోండి మనం కొనుక్కొని పెట్టుకోవడం కానీ. ఇంకా అలాగనే ఈ పూలు అయితే గుండు మల్లె పూలు బాగా పెద్ద పూల్లాగా ఉంటాయి. పెట్టుకుంటే చూడండి తలకు బాగా నిండుగా బాగున్నాయి కదా. ఇంకా నిన్న ఊరికి వెళ్ళేటప్పుడు పెట్టుకున్నాను కదా పిచ్చి గొలుసులు, అవి అయితే ఉన్నాయి. ఇంకా అవి కూలర్ మీద పెట్టేశాను నిన్న సాయంత్రం ఊరి నుంచి వచ్చిన తర్వాత. ఇంకా అవి అయితే తీసి ఎక్కడొక్కడైతే సర్దుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం ఇలా సర్దుకునే అన్నీ ఉదయాన్నే చేస్తాను. మళ్ళీ ఎండబడ్డదనుకోండి చేయబుద్ది కాదు, తర్వాత చేద్దామని అనుకుంటాము. ఉదయం కొంచెం ఖాళీగా ఉంటాం కదా, ఫ్రీగా అనిపించిద్ది. అలాంటప్పుడు ఇలాంటివన్నీ సర్దుకుంటూ ఉంటాను. ఈ గొలుసులు అయితే ఒక కవర్లో వేసి పెట్టాను, కలర్ బాగుండా ఉంటాయి అని చెప్పేసి. ఈ కవర్ని ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో పెడితే రోల్డ్ గోల్డ్ అంట త్వరగా కలర్ బాగుంట, చాలా రోజులు కొత్త వాటిలాగా ఉంటాయంట. ఇంకా అప్పటి నుంచి నేను ఇదే ఫాలో అవుతా ఉన్నా. నిజంగానే కలర్ కూడా పోవట్లేదు, కొత్త వాటిలానే ఉంటున్నాయి. చాలా నుంచి నేను ఇంకెలాగనే చేస్తున్నా. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లో డబల్ డోర్ అవి అయితే తీసుకుంటున్నారు. ఇలాంటి రోల్డ్ గోల్డ్ అన్నీ ఒక కవర్లో వేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక పక్కన అయితే పెట్టేసుకోవచ్చు. మాదంటే చిన్న ఫ్రిడ్జ్ కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోవద్దు కాదు. బాక్సులు పెట్టామంటే ఇంకా అసలు ప్లేస్ అనేది సరిపోదు. అందుకని చెప్పేసి నేను కవర్లే ఒక పక్కనైతే ఇలా డోర్ ఉంది కదా, డోర్లో అయితే పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అయితే పిండి గిన్నె ఉంది, ఇంకా ఒకేసారి పిండి గిన్నె కూడా తీసి బయట పెడుతున్నాను. ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేస్తాను. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాలి. ఇంక ఈరోజు టిఫిన్ ఇడ్లీయే కదా, ఇడ్లీ అంటే మనకు అంత ఎక్కువ పని ఉండదులే అని చెప్పేసి ఇంక ఉదయాన్నే ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నాను. గొలుసులు అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇవైతేనేమో గాజులు నిన్న పూలు పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి కూడా తీసి ఇంక ఇదిగోండి ఇక్కడే పెట్టేశాను. అంటే ఉదయం జడేసుకున్నానుగా, ఉదయం లేండి నైట్ కాదు. ఇంకా తీసేసి ఇక్కడ పెట్టాను కదా, ఇంకా అవన్నీ తీసైతే సర్దుతున్నాను. నిన్న వాచ్ కూడా పెట్టుకున్నాను, ఎప్పుడు పెట్టుకోలేదు. ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో ఏమో పెట్టుకున్నాను, పెళ్లి వీడియోల్లో చూశాను, అది నాకు గుర్తు కూడా లేదు. మొన్న పెళ్లి వీడియోలు పెట్టాను కదా, ఆ వీడియోలో వాచ్ పెట్టుకొని అయితే ఉన్నాను. ఎందుకనో ఈ వాచ్లు ఇవన్నీ పెట్టుకోవడం నాకైతే అలవాట్లేదు. ఇంకా గాజులే వేసుకుంటా ఉంటాను ఎక్కువ శాతం. నిన్న కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా అమ్మాయి వాచి ఉంది, ఇంకా అక్కడే కనిపిస్తుంటే ఎందుకో పెట్టుకోవాలనిపించి అయితే పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు కొంచెం ఇష్టం అవుతుంది. అందరు పెద్ద పెద్ద వాచీలు పెట్టుకుంటారు చూడండి ఆడవాళ్ళు, ఆ వాచీలు అయితే పెట్టుకోవాలనిపిస్తుంది. అవి అయితే చాలా బాగుంటాయి, చేతికి భలే అందంగా అనిపిస్తాయి. ఇంక ఈ చీర అయితేనేమో నిన్న గుడి ప్రతిష్టకి వెళ్ళాను చెప్పాను కదా, అక్కడ వాళ్ళైతే పెట్టారు. ఇంక ఈ చీర అయితేనేమో మునగోడ వెళ్ళాను గుడి ప్రతిష్టకి అని చెప్పాను కదా, అక్కడ వాళ్ళైతే ఈ చీర పెట్టారు. అన్నీ ఒక సంచిలో పెట్టయితే పెట్టుకుంటాను. ఇంకా మిషన్ కాడికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి. మళ్ళీ అక్కడ పడితే అక్కడ వేసామనుకోండి మర్చిపోతాము. మళ్ళీ మనం మిషన్ కాడికి వెళ్ళేటప్పుడు అన్నీ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. అందుకని కుట్టించుకోవాల్సిన వాటికి నేనైతే ఒక కవర్లో పెట్టేసి సంచిలో పెడతాను. కవర్లో పెట్టామనుకోండి దుమ్ము ధూళి పడకుండా ఉండిద్ది కదా, అందుకని చెప్పేసి. ఈ ఎల్లో చీర అయితే క్లాత్ బాగా మెత్తగా ఉంది, డైలీ వేర్ కట్టుకోవడానికి అయితే బాగుంటుంది. డైలీ వేర్ కట్టుకునే చీరలు కూడా ఇంకా అయిపోయినాయి, అన్ని ముడతలు వచ్చేసినాయి. ఇంక ఇవన్నీ తీసేసి అయితే ఇంకా కొత్తవి అయితే కుట్టించుకోవాలి. నేను ఏ శారీస్ అయినా సరే ఎక్కువ ముడతలు వచ్చేంత వరకు కట్టుకుంటానే ఉంటాను. కొంచెం ముడతలు వచ్చినాయి అంటే తీసేయటం, కొత్త చీరలు కట్టుకోవటం అలా అయితే చేయను. ఎక్కువ రోజులే కట్టుకుంటా ఉంటాను, మీరు నా వీడియోలో చూస్తూనే ఉంటారు కదా. ఇంకా చీరలు అయితే సంచిలో అయితే పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితేనేమో ఇడ్లీ వేసాను. ఇంకో పై మీద అయితే నవీన్కైతే అన్నం పెట్టేశాను అనుకోండి, ఒకవైపు టిఫిన్ ఉడుకుతూ ఉంటుంది, ఒకవైపు అన్నం కూడా ఉడికిద్ది. కూర అయితే పప్పు ఉంది, కాకపోతే పప్పు స్కూల్కి పంపిస్తే మళ్ళీ వాసన వచ్చిద్దేమని చెప్పేసి
ఇంకా ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను. నిన్న దోసకాయ పప్పు చేశాను. దోసకాయలో కాయ ఎక్కువ అయిద్దిలని చెప్పేసి సగం అయితే వేసి సగం అయితే ఉంచాను. ఇంకా అది కూడా కట్ చేస్తున్నాను. ములక్కాయ టమాటా దోసకాయ ఈ 3 కలిపి అయితే కూర చేస్తాను. అచ్చం దోసకాయ టమాటా కూర చేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ ములక్కాయలు అయితే ఉన్నాయి కదా, ఇంకా పిల్లలు పర్వాలేదు తింటారు. దోసకాయ కొంచెం మగ్గినట్టుగా ఉంది, బాగా మెత్తగా ఉంది. మెత్తగా ఉన్న కాయలు మనం నార్మల్గా తినడానికి చాలా బాగుంటాయి కదా, తీయగా టేస్ట్ అయితే బాగుంటాయి. కూర అయితేనేమో కొంచెం మాగినట్టుగా ఆ వాసనగా అనిపించిద్ది. కాకపోతే చిన్న ముక్కే కదా వేస్తున్నాను. అదిగాక మరీ అంతగా అయితే మాగలేదులే, కొంచెం మాగింది. మరీ ఎక్కువ మాగింది అనుకోండి, ఇంకా కూర చేసినా సరే అది ఒక రకమైన వాసన వస్తుంది, ఇంకా తినాలనిపించదు. ఉట్టిగా అయితే తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇదివరకు మేము చిన్నపిల్లలప్పుడు ఊళ్ళోకి దోసకాయలు అవి అమ్మొచ్చినాయి అనుకోండి, ఇలా మాగిన కాయలు తీసుకొని తినేవాళ్ళం. బాగుంటాయి. చేలోనేమో అప్పుడప్పుడు చెట్టు కాసిన కాయలు పచ్చికాయలు కోసుకొని తిన్నా కూడా భలే ఉంటాయి. మళ్ళీ ఇంట్లో మనకి ఎన్ని దోసకాయలు ఉన్నా కానీ తినబుద్ధి కాదు. అప్పుడప్పుడు చెట్టుకు కోసుకొని తిన్న దోసకాయ అయితే టేస్ట్ భలే ఉంటుంది. దోసకాయలు ఇదివరకు అయితే ఎక్కువ చేదులు వచ్చాయి, ఇప్పుడైతే అంతగా చేదులు అయితే రావట్లేదు. ఇప్పుడు హైబ్రిడ్ కాయలు కదా, అప్పుడు నాటుకాయలు ఎక్కువ చేదులు ఉండేవి. ఇంకా కూర కూడా ఒక పొయ్యి మీద అయితే వేసాను. కూర ఉడుకుతూ ఉంది. ఇంక ఇప్పుడైతే చట్నీ చేసి పెట్టుకుంటున్నాను. పల్లీలు అయితే వేయించి అయితే పెట్టాను. ఇంక ఇవి చల్లారిన తర్వాత అయితే చట్నీ మిక్సీకి వేసి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే తిరగమాత వేస్తున్నాను. ఇంక ఈ బాండీ అనేది ఇంక అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది, ఏమనుకోకండి. మన పిసినారితనం ఎలాగనే ఉంటుంది. కొత్త వస్తువులు కొనటానికైతే మనసు ఒప్పదు. ప్రస్తుతానికి పని గడిచిపోతుంది కదా అన్నట్టుగా ఇంకా అవే వాడుతూ ఉంటాను. ఈ బాండీ ఏంటంటే తిరగమాత వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంక తిరగమాత అయితే వేసాను. నా వీడియోలు బాగా చూసి ఆదరించండి. కొత్త కొత్త సామాన్లు కొనుక్కుందాం, కొత్త కొత్త చీరలు కొనుక్కుందాం, అన్నీ లుక్ అంతా మార్చేద్దాం. మనకేమో వ్యూస్ రావట్లేదు, మనీ రావట్లేదు ఎక్కువ. ఇంకా అలాంటప్పుడు కొత్త కొత్తవి ఏం కొనుక్కుంటాం చెప్పండి, అంతంత మాత్రంగానే ఉంది మన వీడియోలు. సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ ఏం పెట్టుకుందాం చెప్పండి. మంచిగా వ్యూస్ వచ్చినాయి అనుకోండి, మనీ వస్తుంది బాగా, అప్పుడైతే ఇంకా కొత్త వస్తువులు కొనుక్కుందాం. ఇంక ఇప్పుడైతే నైట్ ఊళ్ళోకి కూరగాయలు అయితే వచ్చినాయి, కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇంక ఇదిగోండి తొడయాలు తీసేసి అయితే కవర్లో వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు బాగా మంటగా ఉంటున్నాయి కాయలు. చట్నీలో 4 కాయలు వేస్తేనే భలే మంటగా ఉంటున్నాయి. ఇంక ఇప్పుడు 4 కాయలు కూడా కాదు, 2 కాయలు వేసుకుంటే చాలు. అంతకుముందు 4-5 కాయలు, 5-6 కాయలు వేసినా కానీ చట్నీ చప్పగా ఉండేది. మా ఆయన ఎప్పుడు చట్నీ చప్పగా ఉంది, కొంచెం ఘాటుగా చేయొచ్చుగా అంటాడు. పిల్లలేమో మంటగా ఉంటే తినర్లే అని చెప్పేసి నేను కొంచెం చప్పగా చేస్తాను. అసలు ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటే మంట అసలు తెల్లేకపోతున్నాము. 2 పచ్చిమిరపకాయలు చాలు, అంత మంటగా ఉంటున్నాయి కాయలు. ఒక్కోసారి వస్తేనేమో చప్పటి కాయలు వస్తాయి, ఒక్కోసారి ఏమో మనం తినలేనంత మంటకాయలు వస్తాయి. దొండకాయలు కేజీ 30 రూపాయలంట, హాఫ్ కేజీ అయితేనేమో 20 రూపీస్ అంట. ఇంకా 10 రూపాయలే కదా తేడా. దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, లేదనుకోండి మేము దొండకాయ టమాటా కూర కూడా చేసుకుంటాము. ఇంకా మా అబ్బాయి తినడు, కానీ మేమైతే ఇంకా మా అమ్మాయి తినిద్ది, అందరం తింటాము. ఇంకా అలాగైనా చేసుకోవచ్చులే అని చెప్పేసి 1 కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. ములక్కాయలు కూడా ఏంటంటే కాయ అయితేనేమో 10 రూపాయలంట, 3 కాయలు అయితేనేమో 25 రూపీస్ అంట. అందుకని చెప్పేసి ఇంకా 3 కాయలు అయితే తీసుకున్నాను. ములక్కాయలు కూడా పిల్లలు తింటారు, టమాటా కూరలో చేసినా, లేదనుకోండి మనం పప్పుచారులో వేసుకున్నా కూడా పిల్లలు ఇంకా ఇష్టంగానే తింటారు కదా అని చెప్పేసి అవి అయితే 3 కాయలు తీసుకున్నాను. ఈరోజు 1 కాయ అయితేనేమో దోసకాయ టమాటా ములక్కాయ 3 కలిపి కూర అయితే వండాను. 2 కాయలు అయితేనేమో ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే వేసాను. పేపర్ మొక్క అయితే ఉంది, ఏంటిదని చూస్తున్నా. నవీన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తెచ్చుకున్నాడట్టుంది, అదైతే అక్కడ ఉంది. తీసి అయితే దాచిపెడతాను, ఎందుకంటే పిల్లలకి ఎప్పుడన్నా అవసరం అయిద్దేమోలే అని చెప్పేసి. ఏమన్నా కాగితాలు ఉన్నా కానీ ఒకసారి చూస్తాను, ఇవి పనికొచ్చాయా పనికిరావా అని. పనికొచ్చాయి అయితే ఉంచుతాను, పనికి రాలేదనుకోండి పడేస్తాను. చూడకుండా పడేసామనుకోండి, ఒక్కొక్కసారి అవి మనకి ముఖ్యమైన అవసరమైన కాగితాలు అయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏదో చేజారు ఏదో ఒక రకంగా కింద పడతా ఉంటాయి కదా, మనం అవి చూడకుండా పడేస్తే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాం. అవసరం అనుకున్నప్పుడు మనకు రావు కదా. అందుకని ఏమైనా కాగితాలు ఉన్నా సరే 1-2 సార్లు చూసి ఇంకా పనికిరావనుకున్నప్పుడు పడేస్తూ ఉంటాను. ఇంక ఇదిగోండి కూర కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా నేనైతే ఎక్కువ మసాలా ఏమైతే వేయను, వేస్తేనేమో ఇంకా 1-2 ఎల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి అయితే వేస్తాను, లేదనుకోండి అసలు మసాలా వేయను. మసాలా వేస్తే మా ఆయన అయితే తినడానికి అంతగా ఇష్టపడరు, అందుకని చెప్పేసి కొంచెం చారుగానే కూర చేసుకుంటాము. డైలీ వేర్ కూరల్లో మాత్రం మసాలా వేయను. చికెన్ తెచ్చుకున్నప్పుడు, లేదనుకోండి ఎప్పుడన్నా తినాలనిపిస్తే మసాలా వేసి చేస్తుంటా, కానీ ఎక్కువ శాతం అయితే నేను మసాలా వేయను. ఇంకా వంటగదిలో పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతున్నాను.
ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వాటర్ తాగుతాను. ఇప్పటి వరకు ఫుల్ బిజీగా ఉంటాం కదా, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, అన్నం కూరలో టిఫిన్లో మొత్తం రెడీ అయిపోవాలి కదా, మరలా నెక్స్ట్ పనిలోకి దిగటానికి కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా. మళ్ళీ పని చేసి మళ్ళీ వెంటనే పని చేయాలంటే కష్టంగా అనిపించింది. అబ్బా ఎప్పుడు పని చేస్తూనే ఉన్నాం, కొంచెం కూడా రెస్ట్ లేదని అలసటగా ఉండి విసుకొచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఒక్క 5 నిమిషాలు అలా వేడి నీళ్ళు తాగుతా ఫ్యాన్ వేసుకున్నాను. ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని చూస్తా ఒక 5 నిమిషాలు కూర్చుంటాను. ఒక్కోసారి ఇవి కూడా పెట్టుకోను, ఓన్లీ వాటర్ తాగి ఫోన్ చూస్తాను, అలా కూర్చుంటా. మరీ ఎక్కువసేపు కూర్చున్నాం అనుకోండి పనులు ఆగిపోతాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతకంటే కూర్చోకూడదు. టీవీలో అయితే నేను ఎక్కువగా మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోస్ వస్తాయి కదా, అవి అయితే చూస్తాను. చాలా ఇష్టం నాకు. వాళ్ళ మాటలు అవి బాగుంటాయి, హెల్త్ గురించి చెప్తూ ఉంటారు. పాటించినా పాటించకపోయినా సరే నాకు ఇష్టం, బాగా వింటాను. అందరూ ఉదయాన్నే ఈరోజు మంచి రోజా, ఈరోజు ఏం చేస్తే మనకు మంచి జరిగిద్ది, ఏ గుడికి వెళ్తే బాగుంటుంది, అలాంటివన్నీ వింటుంటారు. నేను పూజలు తక్కువ కదా, నాకు అలాంటివి వింటమైతే అంత ఇంట్రెస్ట్ అనిపించదు. నేను మంతెన సత్యనారాయణ రాజు గారి ఆ మాటలు అవైతే బాగా వింటాను, ఇష్టం నాకు. ఫాలో అవ్వను కానీ వింటాను. ఫాలో అయ్యేది మాత్రం ఒక్కటేను, ఉదయం పూట వేడి నీళ్ళు తాగటం, అదొక్కటే ఫాలో అవుతా కానీ ఇంకేం ఫాలో అవ్వను. కాకపోతే ఇష్టం నాకు వాళ్ళ మాటలు కానీ వాళ్ళు చెప్పే విధానం కానీ చాలా బాగా అనిపించింది. ఇంకా బట్టలు అయితే నానబెట్టేశాను. ఇంకా అంట్లు కూడా కిందేస్తే మొత్తం నీళ్ళు చల్లాను అనుకోండి నానిపోతాయి. కొత్త చీర ఉంది కదా, కలర్ పోయిద్దేమని చెప్పేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఈ చీర కొనుక్కొని చాలా సంవత్సరాలు అవుతుంది, అసలు కలర్ పోయిద్దో పోదో కూడా నాకైతే గుర్తు కూడా లేదు. ఎందుకో నిన్న బీరువా చూస్తుంటే ఏ చీర కట్టుకుందామని చూస్తున్నాను. నాకు చీరలు కూడా చాలా తక్కువే ఉంటాయి, నేనైతే ఎక్కువ కొనుక్కోను. పాత చీరలు కూడా ఎక్కువ కడతానే ఉంటాను. చాలా మంది అంటారు ఓల్డ్ మోడల్ కూడా ఇంకా కడతానే ఉంటాం అంటారు. కొంతమంది ఎప్పటికప్పుడు కొత్తవి కొనుక్కొని కట్టుకుంటా ఉంటారు. మనలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఏ ఫంక్షన్ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త చీర కావాలంటే వచ్చిద్దా. వీటి వల్లే మనం ఎక్కువ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నాము. ఓల్డ్ మోడల్ శారీస్ అయినా సరే చక్కగా గంజి పెట్టుకొని ఇస్త్రీ చేయించుకున్నామంటే ఏ చీర అయినా సరే నీట్గా ఉంటుంది. చీర పక్కన వేయటం అయితే మంచిదైంది, ఉతికేటప్పుడు కలర్ చాలా పోయింది. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.